సీఎం సాబ్ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి గురుకుల విద్యార్థులు రోజు రోజుకి ఫుడ్ పాయిజన్ అయ్యి ఎందరో మంది చనిపోయారు. ఈరోజు గురుకులాల్లో చదువుకోవాలంటే కూడా ఎవ్వరు కూడా ఇష్టపడట్లేదు. కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు గురుకులాలు యూపీఎస్సీ ఎగ్జామ్ లెవెల్లో ఎగ్జామినేషన్ జరిగేది ఎంట్రన్స్ కోసం. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన వస్తే పుక్కట కూడా సీట్ ఇస్తా ఉన్నా కూడా ఎవరు చేరలేని పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 10 ఇంటర్మీడియట్ వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి విలవిలలాడిపోతూ ఉంటే విద్యాశాఖకు సంబంధించిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళ మనవళ్లకు పూరీలు చేసుడు దోశలు వేసుడు అంత బాగానే ఉంది. తెలంగాణ ప్రజల యొక్క మందిని చంపి నీ సంతోష ఆర్భాటాలు ఏందో ఆ పూరీలు తింటా ఉంటే కూడా రేవంత్ రెడ్డి నీ మనవనికి పెట్టినప్పుడు తెలంగాణ గురుకుల పిల్లలు నీకు గుర్తుకు రావడం లేదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పిల్లలు మనం ఏం తింటామో పిల్లలు కూడా అదే పెట్టండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని సెక్రటరీగా నిర్మించి ఆయన తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలను ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ విధంగా తీర్చిదిద్దిండి. ఆయన ఎడ్యుకేషన్ పరంగా, ఫుడ్ పరంగా, స్పోర్ట్స్ పరంగా ప్రతి దాంట్లో వాళ్ళ ఆధ్వర్యంలో చదువుకున్న వాళ్ళు తిరిగి గొప్ప గొప్ప వాళ్ళు కలెక్టర్లు, డాక్టర్లు ఎందరో మంది ఆ గురుకులాల నుంచి చదివి పాస్ అవుట్ అయిన వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి ఇవన్నీ పోను, మీరు ఒక్కసారి ఇది కూడా చూడుర్రి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుర్రు అంటే మంచిగా పూరీలు చేసుకుంటారు. అంటే ఇప్పుడు తెలంగాణ ఉందనుకో, మందిని చంపి మీ సంతోషాలు ఏందో కానీ ఒకసారి మీరైతే చూడుర్రిగా. ఇట్లా గురుకుల పిల్లలు గుర్తురాలేదా? నిజానికి వాళ్ళ మనమడి మీద ఏదో కుట్ర చేయాలనో ఇంకేదో చేయాలనో వాళ్ళ ఫ్యామిలీతోటి ఆప్యాయంగా ఉండొద్దని మనమే మాట్లాడతలేము. ఆ రేవంత్ రెడ్డి గారి యొక్క పర్సనల్, రేవంత్ రెడ్డి వాళ్ళ మనవాళ్ళతో ఉండొచ్చు, ముని మనవాళ్ళతో ఉండొచ్చు, ఎవరితోనూ ఉండొచ్చు. కానీ నీకు చేతన కానప్పుడు నీ దగ్గర ఉన్న గురుకులాల విద్యాశాఖ ఏదైతే ఉందో ఆ విద్యాశాఖ రాజీనామా చేయొచ్చు కదా. నీ ప్లేస్లో వేరే వాళ్ళని నియమించవచ్చు కదా. నీకు అంత టైం లేనప్పుడు అసలే నువ్వు తెలంగాణ రాష్ట్రానికి 20 గంటలు పనిచేస్తూ ఉంటే ఒక్కరోజైనా సెలవు తీసుకోకుండా పనిచేసినావు అంటే చాలా వరకు గ్రేట్. ఒకరోజు కానివ్వండి, ఒకసారి చేసుకోండి, పర్వాలేదు. కానీ ముద్దుగా ఉన్న ఆయన మనవడిని చూసి గురుకుల పిల్లల బాధలు ఆయనకు గుర్తు రాలేదా? ఇప్పుడేమో బాగా పూరీలు వండిస్తూ ఉన్నాడు. ఎంత ముద్దుగా చేసుకుంటారు, ఎంత ముద్దుగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ మనవడు కానీ. మనకు ఆయనకి అంటే పర్సనల్గా వాళ్ళకి మనకు శత్రుత్వనే కాదు, కానీ నేను రేవంత్ రెడ్డి ప్రతిసారి పొగుడుతా హీ ఈజ్ ద గ్రేటెస్ట్ లీడర్ అని చెప్పేసి. సో నేనేమంటున్నా అంటే ఇలా చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి గురుకుల పిల్లల్ని కూడా యాద్ చేసుకోవచ్చు కదా. వాళ్ళ యొక్క భవిష్యత్తు వైపు కూడా ఒక కన్నేయచ్చు కదా. అంటే మన కుటుంబానికి సంబంధించిన పిల్లలతోటే ఇట్లుండాలా, ఇక తెలంగాణ రాష్ట్రంలో మిగతా ఉన్న పిల్లలతోనేమో కర్కటేశంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? ఒకరోజు వస్తారు, గురుకులాల్లో కూర్చుంటారు, ఫుడ్ తింటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అదే ఫుడ్ వాళ్ళకి పెట్టమని చెప్పేసి నీ కిందున్న అధికారులకు, విద్యా కమిషన్ శాఖ వ్యవహరిస్తూ ఉన్న మురళి గారికి కూడా ఆదేశాలు ఇవ్వచ్చు కదా. అవన్నీ కూడా మనకు చేతన కదా. మన పిల్లోడైతే మనకు ముద్దా, మిగతా వాళ్ళు తెలంగాణ పిల్లలు గారా? తెలంగాణకి సంబంధం లేదా వాళ్ళకు? ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకింత తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా వరకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? దేనికోసం మనం చేస్తూ ఉన్నారు అనే దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికైనా మారాలి కదా. మందిని చంపి నీ కుటుంబంతో సంతోషం గడుపుడు కరెక్ట్ పద్ధతి అని అడుగుతున్నా. సరే మీ మనవాడితో తినవచ్చు, నేను తినలే అంటలేను. కానీ ఈరోజు గురుకుల విద్యార్థులు నిన్న నైటే కదా గురుకుల పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తూ ఉంటే చూస్తూ అంటే బాధ అనిపించింది. వాళ్ళు కూడా ఒక తల్లికి పెట్టిన బిడ్డలే కదా, వాళ్ళు కూడా ఎవరికో మనవాళ్ళే కదా, వాళ్ళు కూడా వాళ్ళ తండ్రులకు పిల్లలే కదా, తల్లిదండ్రులకు పిల్లలే కదా. మరి వాళ్ళ విషయంలో థింక్ చేయవు. నీ మనవడికైతే దగ్గరుండి మరి ల్యాగ్ అయింది, సర్కిల్ అయిందని చెప్పేసి ముద్దుగా ప్రయత్నం చేస్తున్నావు, బాగానే ఉంది. చూస్తా అంటే మాకేం వచ్చిన అనిపిస్తుంది, మాకే మంచిగా ఆప్యాయతంగా భలే ఉన్నారనిపిస్తుంది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క విన్నపం, గురుకులాల్లో ఉన్న పిల్లల జోలి కూడా ఇట్లనే పొర్రి, గురుకులాలను కూడా ఇట్లనే చూసుకోర్రి. తెలంగాణ పిల్లల్ని కొంచెం రోల్ మోడల్గా చేయండి. ఈరోజు అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఆయనను చూసి, ఆయన విద్యాశాఖ వ్యవస్థని బిల్డ్ చేసే సిస్టమ్ని చూసి ప్రతి ఒక్కరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక ఇన్స్పైర్గా తీసుకున్నారు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు
ఆ విద్యాశాఖ నుంచి తొలగించేసి సంబంధం లేని సెక్రటరీ దానికి సంబంధించిన విద్యా వ్యవస్థకు సంబంధించిన అన్ని ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి హయాంలో ఏ విధంగా సిస్టమ్స్ ఉండేవో వాటినంటే మెను కార్యక్రమాలు అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మొత్తం తీసేసి వీళ్ళకేదో నచ్చినట్టుగా సమైక్యాంధ్రంలో ఉన్న సిస్టమ్ని మళ్ళీ తరలిపెట్టేలాగా పెట్టారు వీళ్ళు. ఏం లాభం అని అడుగుతున్నా. దీనివల్ల ఏదైనా పనికొచ్చే కార్యక్రమం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రియల్గా మేము కోరేది ఒక్కటే, మేము చెప్పేది ఒక్కటే, దయచేసి నీ మనవడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలంగాణ బిడ్డల పేరు కూడా అదే ప్రేమ చూపెట్టు. లేని ఎడల తెలంగాణకి నీకు సంబంధం లేనట్టుగా నిన్ను ఓడించే కార్యక్రమం చేస్తారు.